రేవంత్ రెడ్డి ఏం చేసిండు చివరికి జాతీయ కాంగ్రెస్ను కూడా మళ్ళీ ఇరుకులో పెట్టించేసిండు జాతీయ స్థాయిలో. ఇది రేవంత్ రెడ్డి తరీకా. రేవంత్ రెడ్డి తన దానికి వచ్చే వరకే ఆయనకు బిడ్డ భార్య మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ప్రేమ ఉన్నది, తప్పులేదు ఉండడాన్ని. కానీ సేమ్ ఇలాగనే గతంలో ఈయన చేసినప్పుడు కూడా అవతల వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు. దట్టు ఈయన ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీలో, సాక్షాత్తు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో ఈయన మాట్లాడినటువంటి మాటలు ప్రజాస్వామ్యం తలదించుకున్నటువంటి విధంగా ఉన్నది. ఈ ముక్క నేను ఆయాలని చెప్పిన. ఈయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమంటా ఉన్నారు, జర్నలిస్టులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళను ఎవరైనా లైన్ అతిక్రమిస్తే ఒక్కరొక్కరిని బట్టలు కూడా తీసి గుడ్డలు కూడా తీసి కొట్టిస్తా అధ్యక్ష, కొడతా అధ్యక్ష అని చెప్పిండు ఆయన అసెంబ్లీలో. మన స్పీకర్ గారు దానికి శిల్క నవ్వులు నవ్విర్రు, పలుకులు వలికిర్రు, ఏదో అడ్డమిలు ఊపిరు, కానీ ఆయన ఏం మాట్లాడలే. అవి రికార్డు నుంచి తొలగిస్తాను కూడా చెప్పలే. స్పీకర్కి ఇది ఒక తలవంపు లాంటిది అనమాట. ఇంకా అది పక్కన పెడితే ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడడము 100% తప్పు. జర్నలిస్టులు అంటే ఓన్లీ పురుషులే ఉంటారా? అందులో మహిళలు కూడా ఉంటారు కదా. మరి మహిళలను పట్టుకొని బట్టలు తీసి గుడ్డలు తీసి కొడతా అధ్యక్ష, కొట్టిస్తా అధ్యక్ష అని ఒక స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడితే అది నిజంగా మరి సిగ్గుసేటో కాదో, మరి రేవంత్ రెడ్డి గారికి చదువు చెప్పినటువంటి గురువులు ఎవరో, ఆయనకు నేర్పినటువంటి ఇంగితం ఏంటిదో, ఆయనకున్నటువంటి జ్ఞానం ఏంటిదో, మహిళల పట్ల ఆయనకున్నటువంటి గౌరవం ఏందో మొన్న సభలో ఆయన మాట్లాడితే అర్థమైపోయింది క్లియర్గా. ఇదే విషయాన్ని జాతీయ స్థాయిలో ఎన్డీటీవీ కొంత మీరు అబ్జర్వ్ చేయండి. మిగతా ఛానల్ అన్నీ కూడా కొంత అటున్న ఎన్డీటీవీ కొంత న్యూట్రల్గా ఉంటుంది, కొంత కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది. కానీ అలాంటి ఛానల్ కూడా ఇలా రేవంత్ రెడ్డి తీరును, కాంగ్రెస్ పార్టీ తీరును ఏకి పారేసింది అంటే ఇక అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లా ఉంది. ఆమె మాట్లాడి చాలా ఒక తీవ్రమైనటువంటి పదాన్ని యూజ్ చేసింది. సీఎం హోదాలో ఉండి, సీఎంగా ఉండి ఒక తాలిబాన్ లాగా వ్యవహరించిండు, రెచ్చిపోయిండు అని చెప్పేసి మాట్లాడారు ముఖ్యమంత్రి గారిని బట్టి. సో కాబట్టి ఆయన అట్లా నిజంగానే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడే తీరు, బెదిరించే ధోరణి, ఆ బెదిరిస్తే భయపడిపోతారు కావచ్చు అందరూ అని చెప్పేసి ఆయన అట్లా మాట్లాడిండో లేడో వెంటనే కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా, ట్విట్టర్లో, ఈ యూట్యూబ్లో వీళ్ళందరూ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరూ కలిసి ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. నిజంగానే అట్లా మాట్లాడకూడదు, నిజంగానే అట్లా చేయకూడదు, కొంతమంది నీతులు చెప్పుడు ఆడకి వచ్చి ఈ బ్యాచ్ అంతా కొంత నీతులు చెప్పేటువంటి ప్రయత్నాలు చేశారు. సో ఇదంతా కూడా ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. వాక్ స్వతంత్రానికి 100% అది తప్పే. అంటే అందులో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంది, ప్రభుత్వం గుర్తించినటువంటి జర్నలిస్టులు, ప్రభుత్వం గుర్తించని వాళ్ళు జర్నలిస్టులు కాదు, వాళ్ళు క్రిమినల్స్ అని మాట్లాడిండు. అంటే ప్రభుత్వం గుర్తించదు, ప్రభుత్వం అక్రిడేషన్ ఇస్తే గుర్తించినట్టు. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం అయితే అక్రిడేషన్ అందరికీ రాదు, దానికి ఒక క్రైటీరియా, దానికి ఒక లెక్క పత్రం ఉంటుంది. ఓ సంస్థ కొంతమందికి ఇస్తుంది, కొంతమందికి ఇయ్యదు, ఇవన్నీ లెక్కలు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా సరే TV9 అనేటువంటి సంస్థ కూడా ఉన్నది, అలా పనిచేస్తున్న అందరికీ అక్రిడేషన్లు వస్తాయా? రావు కదా. ఇప్పుడు V6 ఉన్నది, V6లో పనిచేస్తున్న అందరికీ అక్రిడేషన్లు వస్తాయా? V6 స్వయంగా మన కాంగ్రెస్ వాళ్ళదే కదా. మరి ఇప్పుడు అందులో 100 మందో 150 మందో 200 మందో పనిచేస్తారు, ఏది హెడ్ ఆఫీస్లోనే. అందరికి వస్తాయి అక్రిడేషన్లు? రావు కదా. వచ్చినా 10 మందికో 20 మందికో వస్తాయి. మరి మిగతా వాళ్ళు జర్నలిస్టులు గారా? వాళ్ళకు జర్నలిస్టులుగా హక్కు లేదా? మాట్లాడే హక్కు లేదా? ప్రజలను గోసాలు చూపించే హక్కు లేదా? అసలు ఏ ప్రాతిపదిక మాట్లాడే ముఖ్యమంత్రి గారు ఇట్లా? ఇవన్నీ కూడా బెదిరింపు ధోరణి, భయపెట్టేటువంటి వ్యవహారం మాత్రమే. ఏదో ఒక రకం చేసి భయపెట్టాలి, మన మీద మాట్లాడుతున్న వాళ్ళని భయపెట్టాలి, నోరు మూయించేయాలి. అదే చేస్తా ఉన్నాడు ఆయన. దాంతోపాటు ఇంకొక మాట కూడా ఆమె కీలకంగా మాట్లాడారు. అంటే ప్రజల గోస కంటే, ప్రజల దానికంటే కూడా తన కుటుంబము, తన భార్య, తన పిల్లలే అత్యున్నతమైనటువంటి వాళ్ళుగా భావిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఇది 100% రాజ్యాంగ విరుద్ధము. ఆయన అక్కడ ఉండి ప్రజలకు భద్రత కల్పించాలి, ప్రజా సంక్షేమం చూసుకోవాలి, ప్రజల బాబోగులు చూసుకోవాలి ఆ హోదాలో ఉండి. కానీ నా కుటుంబమే అత్యున్నతమైన, నన్ను తిడతారా అని చెప్పేసి ఆయన మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆమె అందులో చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి మరి ఇప్పటికైనా అర్థమవుతుందో అర్థమవుతలేదో నాకు తెలుస్తలేదు. కానీ ఇప్పుడు ఈయన టార్గెట్ కూడా ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీని మొత్తం డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు సో వస్తలేదో, ఆ అధిష్టానానికి ఎందుకు బుద్ధి వస్తలేదో ఇప్పటికీ అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ నిజంగానే నిద్రపోతున్నాడా ఏందో తెలియదు. కాంగ్రెస్ పార్టీని మొత్తానికే బొందబెట్టే కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మీకు అర్థమైతలేదు, ఇంకా ఎప్పటికి అర్థమవుతుందో తెలుస్తలేదు. అదానితోని ఒప్పందాలు చేసుకొని, పెట్టుబడులు చేసుకొని మోడీకి సహకరించిండు ఇండైరెక్ట్గా. రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు చేసిండు. ఇప్పుడేమో ఇట్లా జర్నలిస్టులను తిట్టేసి జాతీయ స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాక్ స్వతంత్రాన్ని
అది చేస్తున్నదని చెప్పేసి బీజేపీ మీద కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుందో అదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వంగా ఉండి తెలంగాణలో గదే చేస్తున్నది. ఇవన్నీ బీజేపీకి అనుకూలంగా చేసుకుంటూ పోతా ఉన్నాడు ఆయన. ఇదేమో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదు. అది అర్థమైన నాటికి పుణ్యకాలం గడిచిపోతుంది. అప్పటికి ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గంగలో కలిసిపోతుంది. ఈ రకంగా అవుతుంది అన్నమాట. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కొంత సంయమనంతో ఉంటే బెటర్. ఇంకా ఇట్లా బూతులు తిడతా రెచ్చిపోతా అంటే ఈ పదవులు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. 1.5 సంవత్సరం అయిపోయింది, ఇంకా 3.5 ఏళ్ళు ఉన్నది. 3 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రి, ఇంకా 3 ఏళ్ళు చూస్తున్నాగానే ఐసుగడ్డ అరిగిపోయినట్టు కరిగిపోతూ ఉంటుంది. ఈ రకంగా అవుతూ ఉంటుంది. సో కాబట్టి ప్రతిదానికి ఇక మనమే ఉంటాం శాశ్వతంగా అన్నటువంటి దాంట్లో విర్రవీగితే పెద్ద పెద్ద నియంత్రణనే ఓడించినటువంటి గడ్డ ఈ తెలంగాణ ప్రాంతం. సో కాబట్టి దీంట్లో నువ్వు మొదటోనివి కాదు, చివరోడివి కాదు, జర్ర కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది అని చెప్పేసి ఆమె ఇండైరెక్ట్గా సురుకులు వాతలు పెట్టేసింది.